హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఐఐటి కాన్పూర్లో ఫార్మర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అలాగే ఏరోస్పేస్ స్ట్రక్చర్స్లో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తి తన పర్సనల్ వెబ్సైట్లో రాసిన బ్లాగ్ పోస్ట్లో తేజస్ మార్క్ 2 డిజైన్లో లోపాలు ఉన్నట్టు చెప్పారు. డిజైన్లో ఫ్రంట్లో ఉండే కెనాట్ వింగ్స్ని సరైన ప్లేస్లో పెట్టలేదు. డెవలప్మెంట్లో అంటే ప్రోటోటైప్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫ్లై చేయించేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ని స్టేబుల్గా కంట్రోల్ చేయడానికి వెనుక 2 హారిజంటల్ స్టెబిలైజర్స్ అలాగే 1 లేదా 2 వర్టికల్ స్టెబిలైజర్స్ ఉంటాయని తెలిసింది. అయితే తేజస్ జెట్లో వెనుక హారిజంటల్ స్టెబిలైజర్స్ లేకుండా డెల్టా షేప్లో పెద్ద వింగ్ ఉంటుంది. తేజస్ లైట్ వెయిట్ జెట్ కాబట్టి డెల్టా వింగ్ హారిజంటల్ ఫిన్స్తో పని లేకుండా రీప్లేస్ చేసింది. అయితే తేజస్ మార్క్ 2 తేజస్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది మీడియం కేటగిరీ జెట్. ఎక్కువ వెయిట్ వల్ల ఓన్లీ డెల్టా వింగ్ అయితే మేనేజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మామూలుగా వెనక ఉండే హారిజంటల్ స్టెబిలైజర్స్ని డెల్టా వింగ్కి ముందు పెట్టారు. వీటిని కెనాట్స్గా పిలుస్తుంటారు. పైకి ఉండే ఫిన్స్ కదలకుండా ఉంటాయి, కానీ హారిజంటల్ ఫిన్స్ కిందకి పైకి అడ్జస్ట్ అవుతూ టర్న్ అవడంలో ఎయిర్క్రాఫ్ట్కి సహాయపడతాయి. ఓన్లీ తేజస్ మార్క్ 2నే కాదు, మీడియం కేటగిరీలో డెల్టా వింగ్తో ఉన్న రఫాల్, యూరోఫైటర్ టైఫోన్, చైనీస్ J-10Cలకి కూడా ఇలానే కెనాట్ వింగ్స్ ఉన్నాయి. టైఫోన్లో వింగ్స్కి కెనాట్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. J-10Cలో ఇంకొంచెం తక్కువ గ్యాప్ ఉంటుంది. ఇక రఫాల్లో అయితే కెనాట్స్ వింగ్స్కి చాలా క్లోజ్గా ఉన్నాయి. అయితే ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించిన తేజస్ మార్క్ 2 మోడల్స్లో కెనాట్స్ రఫాల్లో ఉన్నట్టే కనపడుతున్నాయి. కానీ ఓవరాల్ డిజైన్లో 2 కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి తేజస్ మార్క్ 2 డిజైన్ని పూర్తిగా అనలైజ్ చేశాకే ఈ ఎక్స్పర్ట్ చెప్తుండొచ్చు. అయితే డిఆర్డిఓ అయినా సరే యాక్చువల్ ప్రోటోటైప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ముందే విండ్ టనల్స్లో అలాగే కంప్యూటర్ సిమ్యులేషన్స్లో డిజైన్స్ని రివ్యూ చేస్తుంది. మరి ఈ డెవలప్మెంట్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. అమెరికన్ మీడియా రిపోర్ట్స్ లాక్హీడ్ మార్టిన్ డెవలప్ చేస్తున్న SR-72 హైపర్సానిక్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్లో ఉన్నట్టు ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే లాక్హీడ్ మార్టిన్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని బట్టి కంపెనీ ఈ ప్రాజెక్ట్లో ఇన్ని సంవత్సరాల్లో ఎంతైతే ఖర్చు పెట్టాలని బడ్జెట్లో ప్లాన్ చేసిందో దానికంటే $335 మిలియన్ అంటే 2,500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిందని చెప్తున్నాయి. బాగా ప్రోగ్రెస్ అయింది కాబట్టే ఇంతలా పెట్టుబడి పెట్టిందని చెప్తున్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న డివిజన్లో కొత్త ఫెసిలిటీస్ని నిర్మిస్తుంది. డెవలప్మెంట్ ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చి ఉండొచ్చని చెప్తున్నాయి. అమెరికా కొన్ని హై ఎండ్ ప్రాజెక్ట్స్ని ప్రోటోటైప్స్ అనేవి టెస్టింగ్లోకి వచ్చేదాకా చాలా సీక్రెట్గా ఉంచుతుంది. B-21 రైడర్ లాగానే కొంతకాలంలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఈ హైపర్సానిక్ ఎయిర్క్రాఫ్ట్ని బయటపెట్టచ్చు. ఈ ఎయిర్క్రాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎయిర్క్రాఫ్ట్గా ఉండిపోయిన SR-71కి సక్సెసర్. దీని గురించి ఆల్రెడీ చెప్పాను. టాప్ స్పీడ్ అనేది మ్యాక్ 3.2. ఎన్నోసార్లు సోవియట్ యూనియన్ ఎయిర్ స్పేస్లోకి చొరబడి వాళ్ళ ఎయిర్ బేసెస్లో ఏం జరుగుతుందని ఫొటోస్ తీసి వెళ్ళింది. దాదాపు 4,000 మిసైల్స్ నుండి ఎస్కేప్ అయ్యి ఒక్కసారి కూడా షాట్ డౌన్ అవ్వకుండా ఒక లెజెండరీ ఎయిర్క్రాఫ్ట్గా రిటైర్ అయిందని చెప్తుంటారు. ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మిసైల్ని ఫైర్ చేస్తే చాలు మిసైల్స్కి అందనంత ఎత్తు స్పీడ్కి యాక్సలరేట్ అయ్యి ఎస్కేప్ అయ్యేది. అయితే ఇప్పుడు డబుల్ స్పీడ్ మ్యాక్ 6 అంటే ఒక సెకండ్కి 2 కిలోమీటర్ల వేగంతో SR-72ని డెవలప్ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న ఎయిర్ డిఫెన్స్ అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కన్నా వేగవంతమైంది. స్పేస్కి దగ్గరలో ప్రయాణించడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే అమెరికన్ మీడియా రిపోర్ట్స్ ఈ ఎయిర్క్రాఫ్ట్ SR-71 అచ్చం స్పై ప్లేన్ కాదు, వెపన్స్ని కూడా క్యారీ చేయగలదని చెప్తున్నాయి. ఓవరాల్గా అమెరికా ప్రపంచానికి ఇంకో షాక్ ఇచ్చేలా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.